రండి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించటకు గాను లేఖనాల్లో నుంచి తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 4 వచనాలను మనమందరం కలిసి చదువుకుందాం. The book of epistle of Titus, chapter 1, from verses 1 to 4, reading all together. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమారని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ యొక్క ప్రియ కుమారుని మా కొరకు విమోచనముగా, క్రయధనముగా, బలిగా మీరు శిలువలో మా కొరకు అర్పించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మరి మీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నారు. మరి మీ యొక్క స్వకీయ సాంపాద్యముగా, మీ యొక్క సొత్తైనటువంటి ప్రజలుగా మమ్మల్ని చేసుకొని ఆ నిత్య జీవానికి మమ్మల్ని వారసులుగా చేసిన మీ యొక్క సంకల్పములన్నిటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మరి గతించిన వారమంతా ప్రభువా మమ్మల్ని క్షేమంగా, భద్రంగా మమ్మల్ని ఉంచి ఈ యొక్క ఆదివార దినాన ప్రభువా మీ యొక్క బిడ్డలంగా, సంఘముగా, మీ యొక్క శరీరముగా కలిసి శిరస్సు అయినటువంటి మిమ్ములను, మా రాజు, మా ప్రభు అయినటువంటి మిమ్ములను ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మరి పరిశుద్ధాత్మదేవ, ఈ యొక్క సమయంలో మిమ్మలను మీ యొక్క లేఖనాల నుంచి ప్రభా మిమ్మల్ని యొక్క గ్రహింపుతోటి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు కృప చూపించండి. మీ యొక్క పరిచర్యను మా మధ్యలో జరిగించండి. మీ యొక్క బిడ్డల క్షేమాభివృద్ధి నిమిత్తమై ప్రభా మీరే కృప చూపించవలసిందిగా వేడుకొంచు. అయోగ్యమైనటువంటి మీ యొక్క దాసుని కూడా మీరే జ్ఞాపకం చేసుకొని మీ యొక్క నోటి బూరగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మరి లేఖనాలని ప్రభా సరిగా విభజించడానికి మీ యొక్క ఆత్మ సహాయాన్ని మీరు అనుగ్రహించవలసిందిగా వేడుకొంచు. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో అడిగి వేడుకొంచు సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ఆరాధనకు గాను ఈ యొక్క తీతుకు రాసినటువంటి పత్రికలో మొదటి 4 అధ్యాయాల్ని, 4 వచనాల్ని ఈ రోజున దీని గురించి వివరించాలని ఆశపడుతున్నాను. చూడండి, ఈ యొక్క పత్రికను అనేక విషయాలు ఉన్నాయి, కానీ అవసరమైనటువంటి విషయాల్ని మనం ఈ రోజున ధ్యానిస్తాము. ఈ యొక్క పత్రికను ప్రాముఖ్యంగా పౌలు తీతుకు రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు తన యొక్క సంకల్పములను నెరవేర్చుకునేటువంటి వాడు. అంటే తన యొక్క ప్రణాళికలను దేవుడు నెరవేర్చుకుంటాడు. అంటే దేవుడు ఎవరైతే నాశనానికి పరిగెడుతున్నారో వారిని దేవుడు రక్షించుకొని తన రాజ్యంలో చేర్చుకుంటున్నాడు. దానిలో మనలాంటి వారిని, అంటే మనం పరిచారకులమైనటువంటి మనలను దేవుడు భాగస్వాములుగా చేసుకున్నాడు. కనుక మనము ఎలా చేయాలి, ఎలా ఆ యొక్క విషయాన్ని మనము గ్రహించి మనసులో పెట్టుకొని ఆ విధంగా మనం పరిచర్య చేయాలి అనే విషయాలని, ఇంకా అనేకమైనటువంటి విషయాలను పౌలు ఈ యొక్క పత్రికలో రాయడం జరిగింది. ఈ యొక్క అధ్యాయంలో ముఖ్యంగా నేను ఈ రోజున మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ. 3 విషయాలు ఉన్నాయి. ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము అని, రెండవది నిత్య జీవము గూర్చినటువంటి నిరీక్షణ అని, మూడవది సత్యము విషయమైన అనుభవ జ్ఞానము. ఈ యొక్క 3 విషయాలు ఉన్నాయి, కానీ నేను రెండవ విషయాన్ని అనగా నిత్య జీవమును గురించినటువంటి నిరీక్షణ అనేటువంటి విషయం గురించి
ఈ రోజున వివరించాలని ఆశపడుతున్నాను. ఎందుకు అంటే ఈ మొదటి పాయింట్ గురించి, మూడవ పాయింట్ గురించి పాల్ స్పీక్స్ షార్ట్లీ, అంటే కొద్దిగా మాట్లాడతాడు, కానీ ఈ యొక్క నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ అనేటువంటి విషయం గురించి ఈ యొక్క 3-4 ఈ వచనాల్లో ఎక్స్టెన్సివ్గా ఆయన ఈ పాయింట్ గురించి వివరించడాన్ని మనం గ్రహించవచ్చు. నిత్య జీవం గురించినటువంటి నిరీక్షణ. అసలు నిత్య జీవము అంటే ఏంటి? నిత్యము జీవించటం అంటే చావు లేకుండా, మరణము లేకుండా ఎల్లకాలము జీవించటం. మరి నిరీక్షణ హోప్. నిరీక్షణ అంటే ఏంటంటే ఆశ కలిగి ఉండటం లేదా ఎదురు చూడటం. ఈ కాంటెక్స్లో చూస్తే ఏంటంటే దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క నిత్య జీవము గురించి ఎదురు చూడటము, ఆశ పెట్టుకోవటము. దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అనేకమైన విషయాలు ఉన్నాయి ఈ యొక్క వచనాల్లో, దాని గురించి నేను మాట్లాడతాను. కనుక ఏంటంటే మనకు దేవుడు అనుగ్రహించబోయేటువంటి ఆ సంపూర్ణమైనటువంటి రక్షణ కొరకు మనము ఎదురు చూడటము, దాని గురించి మనము నిరీక్షించటము. ఈ నిరీక్షణ గురించి అనేకమైనటువంటి విషయాలు ఇదే పత్రికలో ఉన్నాయి. 3వ అధ్యాయము చూడండి, 3వ అధ్యాయం 6-7 వచనాల్లో, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులముటికి. ఇక్కడ చూస్తే నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణ అనేటువంటి సేమ్ వర్డ్, నిత్య జీవం గురించినటువంటి నిరీక్షణ అనేటువంటి మాటను ఇక్కడ పౌలు ప్రస్తావిస్తాడు. రోమీలు రాసిన పత్రిక చూడండి, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమే అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. దేవుని మహిమను గూర్చినటువంటి నిరీక్షణ అంటే దేవుని మహిమను మనము కంప్లీట్గా ఒక రోజున చూస్తాము అనేటువంటి ఆశ కలిగి ఉండటం గురించి ఇక్కడ మాట్లాడతాడు. మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము. రక్షణ నిరీక్షణ అనేటువంటి మాటను ఇక్కడ ప్రస్తావిస్తాడు. రక్షణ నిరీక్షణ అంటే మనము విల్ బీ సేవ్డ్ కంప్లీట్లీ, ఒక రోజున సంపూర్ణంగా రక్షింపబడబోతున్నాము అనే విషయం గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, ఏలైనగా మనము చదవని విశ్వాసం గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచున్నాం. సో ఇక్కడ తీతుకు టైటస్ 3:6-7లో నిత్యమైన నిరీక్షణ అనేటువంటి మాటను రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో మహిమను గూర్చిన నిరీక్షణ అని, మొదటి తెస్సలోనికైయులకు 5:8వ వచనంలో రక్షణ నిరీక్షణ అని, తర్వాత గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో నీతి కలుగునను నిరీక్షణ. ఏంటంటే ఇక్కడ పౌలు చెప్పాలనుకుంటుంది ఏంటంటే మన కంప్లీట్ సాల్వేషన్ గురించి మనము ఎదురు చూడటము, నిరీక్షించటం గురించి మాట్లాడుతున్నాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు రాకడలో, ఆయన వచ్చిన తర్వాత మనల్ని కొనిపోయిన తర్వాత సంపూర్ణంగా మనము రక్షణ పొందుతాం. ఇది నిరీక్షణ గురించి విషయాలు. మళ్ళీ మనము వచ్చేద్దాము తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఈ 4 వచనాల్లో ఇక్కడ పౌలు అంటే చాలా స్ట్రెస్ చేస్తూ చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే హౌ సెక్యూర్ ఈజ్ అవర్ ఎటర్నల్ లైఫ్. మన నిత్య జీవం అనేటువంటిది అది ఎంత ఖచ్చితమైనటువంటిది, అది హౌ సర్టెన్ ఇట్ ఈస్ ఫర్ షూర్, అది ఖచ్చితంగా దేవుడు మనకు దయచేసేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని ఈ 2-4 వచనాల్లో పౌలు ప్రస్తావిస్తున్నాడు. పౌలు అనే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు చేత ఈ విషయాల్ని రాయించాడు. కనుక ఎందుకు మనము దేవుడు మనకు నిత్య జీవము అనుగ్రహిస్తాడు, మనం నిత్య జీవమును ఒక రోజున పొందుకుంటాము దేవుని బిడ్డలముగా అనే విషయం పట్ల మనము ఎందుకు అంత ఖచ్చితంగా ఎందుకు ఉండొచ్చు
అనేటువంటి విషయం గురించి 4 అంశాలను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది ఇదే ఈ వచనాల్లోనే మనం చూడొచ్చు. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాడు. మొట్టమొదటిది ఇది అంటే నేను చెప్పాలనుకుంటుంటే ఈ 4 పాయింట్స్ చెప్తాను. ఈ 4 పాయింట్స్లో ఏవి కూడా మనిషి ప్రమేయం లేనటువంటివి. అర్థమవుతుంది కదా? ఈ 4 అంటే దేవుడు నిత్య జీవాన్ని ఆయన బిడ్డలకు అనుగ్రహిద్దాం అనుకుంటున్నాడు. కారణాలు ఎందుకు మనము అంటే మనం ఎందుకు ఖచ్చితంగా ఉండొచ్చు అంటే 4 అంశాలని చెప్తాను చెప్పాను. ఈ 4 అంశాల్లో కూడా మానవుని యొక్క ప్రమేయం ఏది కూడా లేదు. అర్థమవుతుంది కదా? మానవుని యొక్క పాత్ర ఏది లేదు ఈ 4 విషయాల్లో. మొట్టమొదటిది దేవుడే వాగ్దానం చేశాడు. ఇది ఈ నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అని దేవుడే వాగ్దానం చేశాడు. అది మనం నిత్య జీవం పొందుకోవాలి అనేటువంటి ఆశ అది మనది కాదు. దేవుడు మనకి ఇవ్వాలని ఆయన ఆశపడి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేయడం అంటే ప్రామిస్ చేయటము. ఆ వాగ్దానం చేశాడు కాబట్టి మనకు నిరీక్షణ ఉంది. నిరీక్షణ అంటే ఆశ ఎప్పుడు కలుగుతుంది, ఎదురు చూడటం ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి ఎవరైనా ప్రామిస్ చేసినప్పుడు, మనకి ఎవరైనా మాట ఇచ్చినప్పుడు, ఎవరైనా ఏదైనా అవసరం గురించి మనము ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు ఇస్తాను లేదా మనీనో ఏదైనా వస్తువులు ఇస్తానని చెప్పినప్పుడు వాళ్ళు మాట ఇచ్చినప్పుడు మనకేం కలుగుతుంది? అప్పుడు ఆశ కలుగుతుంది. ఆశలో నుంచి ఎదురు చూస్తాం. కాబట్టి ఈ నిత్య జీవాన్ని మనకు ఇస్తాను అని వాగ్దానం చేసింది దేవుడే వాగ్దానం చేశాడు. ఆదికాండం నుంచి చూస్తే ప్రతిది కూడా నిరీక్షణతోటే. ఆదికాండం 3:15 చూస్తే దేవుడు మానవాళ్ళంతా కూడా రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మానవులంతా ఎదురు చూస్తూ వచ్చారు, నిరీక్షిస్తూ వచ్చారు. తర్వాత ఐగుప్తులోంచి వారు మొరపెట్టినప్పుడు విడిపిస్తానని దేవుడు మాట ఇచ్చాడు. వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు, దేవుడు వారిని విడిపించాడు. దేవుడు ఎక్కడ కూడా ఆయన మాట తప్పేటువంటి దేవుడు కాదు. సో ఎటర్నల్ లైఫ్ ఈజ్ ఎ గ్యారంటీ ప్రొవైడెడ్ బై గాడ్స్ ప్రామిస్. అంటే ఈ నిత్య జీవము అనేటువంటిది అది దేని వలన అంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి మనకు ఆ విషయంలో మనము వీ కెన్ బి ఫర్ షూర్. ఆ విషయంలో మనము ధైర్యంగా ఉండొచ్చు, భయపడాల్సిన అవసరం. అంటే చాలామంది నాకు నిత్య జీవం వస్తుందో రాదో, ఏం జరుగుద్దో చనిపోతే అనేటువంటి ఈ యొక్క సందిగ్ధంలో, ఈ డైలమాలో అన్సర్టైన్గా ఉంటారు. కానీ ఆ నిశ్చయత మనం కలిగి ఉండొచ్చు దేవుని బిడ్డలముగా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యంలో పౌలు ద్వారా తీతుకు రాసిన పత్రికలో ఆయన రాయించాడు కాబట్టి. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఇంకొంచెం ముందుకెళ్ళాము. వాగ్దానం చేశాడంటే సరిపోదు. ఎప్పుడు చేశాడు, ఏమని చేశాడు? చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి. ఎప్పుడు, వెన్. ఏమని వాగ్దానం చేశాడు? ఎప్పుడు వాగ్దానం చేశాడంటే చూడండి, అనాది కాలమందే వాగ్దానం చేశాడు. అనాది కాలము అంటే ఆది కాలంలోనే, ముందే, చాలా కాలం క్రితమే. అంటే ఎప్పుడు? ఆది కాండంలో వాగ్దానం చేశాడా దేవుడు? ద్వితీయోపదేశ కాండంలో వాగ్దానం చేశాడా? లేదంటే సృష్టి జరిగిన తర్వాత, మానవుడు పతనమైన తర్వాత దేవుడు వాగ్దానం చేశాడా నిత్యజీవం ఇస్తానని? చూడండి, ఈ యొక్క తెలుగు వర్షన్లో మనకు అనాది కాలమందే అని ఉంది. కానీ కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో చూస్తే, ఈఎస్వి ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో ఏమనుందంటే బిఫోర్ ద ఏజెస్ బిగాన్ అని ఉంది. ఎల్ఎస్బిలో చూస్తే ఫ్రమ్ ఆల్ ఇటర్నిటీ అని ఉంది. ఎన్ఏఎస్బిలో చూస్తే లాంగ్ ఏజెస్ ఎగో అని ఉంది. కేజేవి అండ్ ఎన్కేజేవిలో చూస్తే బిఫోర్ టైమ్ బిగాన్, అంటే ఈ కాలము అనేటువంటిది ఆరంభము కాకముందే అని ఉంది. ఇంకా ఎన్ఐవిలో చూస్తే బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ టైం అని ఈ విధంగా రకరకాలుగా చెప్తూ వచ్చారు. కాబట్టి మనము ఒక కంక్లూషన్కి ఈ వర్షన్స్ అన్నిటిలో, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫెయిత్ఫుల్గా గ్రీక్ టెక్స్ట్లో నుంచి ఇవన్నీ ట్రాన్స్లేట్ చేశారు కాబట్టి వాటిని మనము స్టాండర్డ్గా తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు అంటే జగత్తు పునాదికి ముందే. అంటే ఈ జగత్తుకు పునాది అంటే ఈ యొక్క భూమికి, విశ్వానికి దేవుడు వీటిని సృజించక ముందే దేవుడు వాగ్దానం చేశాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. అంటే బిఫోర్ టైమ్, మ్యాటర్ అండ్ స్పేస్ ఎవ్రీథింగ్ బిగాన్, గాడ్ హ్యాస్ ప్రామిస్డ్. దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నిత్య జీవము ఇవ్వాలి. ఏమని వాగ్దానం చేశాడు దేవుడు? ఏమని వాగ్దానం చేశాడంటే మనకు నిత్య జీవము ఇవ్వాలని
ఆయన వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము, ఈ ప్రామిస్ అనేటువంటిది ఎప్పుడు ప్రామిస్ చేస్తాము? మనకి ఇష్టమైతే ప్రామిస్ చేస్తాం. ఈ విషయంలో కూడా అంతే. వీ కెన్ లింక్ దిస్ టూ వర్డ్స్. ఏంటంటే దేవుడు ప్రామిస్ చేశాడు అంటే అది ఆయన సంకల్పముతో ముడిపడి ఉంది, అది ఆయన ప్రణాళికతో ముడిపడి ఉంది. కాబట్టి ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన సంకల్పం ఏంటి? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనకు తెలిసిన విషయాలే, కానీ వాటిని కొంచెం ఈ కోణంలో నుంచి ఆలోచించినప్పుడు ఇంకొంచెం మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో 4 నుంచి 6 కలిపి ఉంది, కానీ చదవండి. చూడండి, ఇక్కడ తన చిత్త ప్రకారమైనటువంటి దయా సంకల్పం అని, తర్వాత తన కృపామహిమకు కీర్తి కలగడానికై యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికై ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ఇంకా చివరికి చూస్తే నిర్దోషులంగా ఉండాలని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకంటే అది ఆయన సంకల్పం కాబట్టి. ఏంటి దేవుని యొక్క సంకల్పము? ఏంటంటే పాపులైనటువంటి మానవులు వారిని నిర్దోషులుగా, నీతిమంతులుగా తీర్చేసి తన ఎదుట నిర్దోషులుగా ఆయన నిలబెట్టుకోవాలి. ఇది ఆయన సంకల్పం. ఆయన సంకల్పంలో నుంచి ఆ యొక్క వాగ్దానము వచ్చింది. చూడండి, ఇంకా 1 తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఒక్క నిమిషం. 2వ తిమోతి 1వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇక్కడ మళ్ళీ ఇందాక నేను చెప్పినప్పుడు ఇందులో మన ప్రమేయం ఏది లేదని చెప్పాను కదా. మన క్రియలను బట్టి కాక అనేటువంటి పాయింట్ని ఇక్కడ మాట్లాడుతున్నాను. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడి ఉన్నది. కాబట్టి ఇంకా కొంచెం ముందు చదవండి. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడింది. తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, దేవుడు ఈయన యొక్క నిత్య జీవాన్ని మనకు అనాది కాలమందే వాగ్దానము చేశాడు. ఎందుకు చేశాడంటే అది ఆయన యొక్క సంకల్పము కాబట్టి ఆయన మనకు నిత్య జీవం ఇవ్వాలి, మనకు కృప చూపించాలి, మనల్ని రక్షించుకోవాలి, మనల్ని విమోచించుకోవాలి, తన ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలబెట్టి మనము ఆయనతోటి నిత్యము జీవించాలి అనేటువంటిది ఆయన యొక్క సంకల్పం. కాబట్టి ఆయన వాగ్దానము చేశాడు. ఇంకొంచెం ముందుకెళ్దాము. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడేను. చూడండి, ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ? అర్పించబడబోవు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడతాం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసము ఆయన బలి అవ్వాలి, మన కోసము చనిపోవాలి అనేటువంటిది ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇది ఎప్పుడు జరిగింది? మళ్ళొకసారి ఇక్కడ ఈ యొక్క వచనాల్లో పాల్ స్ట్రెస్ చేస్తూ కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఏంటంటే మనం సర్టెన్గా, అంటే మనం ఖచ్చితంగా ఉండొచ్చు, ఇది
దేవుని యొక్క ప్రణాళిక. ఇది దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాడు. అది ఆయన యొక్క సంకల్పము. కాబట్టి ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా దాన్ని ముగించేటువంటి దేవుడు. హీ విల్ ఫినిష్ ఇట్. రెండవ అంశము నేను చెప్పాలనుకుంది, చూడండి, నేను చెప్పాలనుకున్నది వాక్యంలో ఉంది. సో తీతుకి రాసిన పత్రిక ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాడు. చాలు. రెండవ కారణము మనము ధైర్యంగా మనం ఎందుకు ఖచ్చితంగా ఉండొచ్చు, ఆ నిశ్చయత కలిగి మనం ఎందుకు ఉండొచ్చు అంటే, రెండవ అంశము దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి. ఏంటి దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటి? వాట్ ఈస్ గాడ్స్ నేచర్ ఆర్ గాడ్స్ క్యారెక్టర్? ఏంటి దేవుని యొక్క వ్యక్తిత్వము? సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, మనలాంటి నేచర్ కాదు దేవుడిది. మన నేచర్ ఏంటి? చెప్తాము, కుదిరితే చేస్తాము, లేదంటే కుదరలేదండి అని చెప్పేస్తాం సింపుల్గా. కానీ దేవుడు అలాగా. దేవుడు వాగ్దానం చేసేటువంటి దేవుడు. ఆయన అబద్ధం ఆడేటువంటి దేవుడు కాదు. కాబట్టి ఆయన కాబట్టి మనము ఖచ్చితంగా మన నిత్య జీవం గురించి మనము ధైర్యంగా ఖచ్చితంగా ఉండొచ్చు. కనుక దేవుడు అబద్ధమాడనేరనటువంటి దేవుడు. దేవుడి యొక్క లక్షణము, ఆయన సత్యవంతుడు. ఈ యొక్క విషయాల గురించి కొన్ని వచనాలు చూద్దాము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము. దేవుడు అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడడానికి ఆయన నరపుత్రుడు కాదు. కాబట్టి దేవుడు నిత్య జీవం ఇస్తా అని మనకివ్వకుండా ఆపేయటము, లేదా మనకిస్తా అని వేరే వాళ్ళకి నిత్య జీవం ఇవ్వటము, ఇట్లాంటివి ఉండవు దేవుని విషయాల్లో. లేదా వీళ్ళకి ఎందుకు ఇచ్చా అబ్బా నేను నిత్య జీవం, అసలు వీళ్ళకి ఎందుకు ఇద్దామనుకున్నా నేను అని దేవుడు పశ్చాత్తాపడడానికి ఆయన మనలాంటి నేచర్ కాదు దేవుడి. అర్థమవుతుంది కదా? మనలాంటి స్వభావము కాదు. కాబట్టి దేవుని యొక్క స్వభావాన్ని బట్టి మనము ఖచ్చితంగా నిశ్చయంగా ఉండొచ్చు. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 29వ వచనం. మరియు ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు నరుడు కాదు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. కాబట్టి ఇందాక చెప్పినట్టు దేవుడు మనకు ఇస్తానని చెప్పి ఆయన మాట మార్చుకునేటువంటి దేవుడు కాదు. కాబట్టి ఇక్కడ తీతు రాసిన పత్రికలో పౌలు ఏమని చెప్తా ఉన్నాడంటే, దేవుడు అబద్ధమాడనేరనటువంటి దేవుడు. ఆయన అనాది కాలమందే వాగ్దానము చేశాడు. ఇంకొక మాట చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాలు. చూడండి, ఇందాక మనం మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ పదాలన్నీ ఇక్కడ వస్తున్నాయి. దేవుడు తన సంకల్పము నిశ్చయమైనదని, మళ్ళీ ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలనని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చెప్పుటకు శరణాగతులమైన బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణము చేసి వాగ్దానము చేసి దృఢపరచెను. So when God desired to show more convincingly to the heirs of the promise the unchangeable character of his purpose, he guaranteed it with an oath, so that by 2 unchangeable things in which it is impossible for God to lie. It is impossible for God to lie. అంటే వాగ్దానం చేసి మాట మార్చేయడము, పశ్చాత్తాపడము, అది దేవుని యొక్క నేచర్కి ఎగెయిన్స్ట్. కాబట్టి మనం చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఏంటంటే, ఇంకా చెప్పాలంటే, దేవుడు తన వ్యక్తిత్వాన్ని అడ్డుగా పెట్టాడు. అర్థమవుతుంది కదా? దేవుడు చూడు నేను ఎట్లాంటి వాడను, నేను అబద్ధం ఆడేటువంటి దేవుణ్ణి కాదు, మాట మార్చేటువంటి దేవుణ్ణి కాదు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండొచ్చు, ఆ నిత్య జీవం పొందుకుంటావని. ఎవరు ధైర్యంగా ఉండొచ్చు? నిజంగా ఎవరైతే రక్షణ పొందారో, రక్షణ నిశ్చయత ఎవరికైతే ఉందో, లేదా నిజంగా నేను రక్షణ పొందాను అటువంటి విశ్వాసం ఎవరికైతే ఉందో, వాళ్ళు ఈ విషయంలో ఖచ్చితంగా ఉండొచ్చు. ఏ విషయంలో?
మనము ఒక రోజున దేవునితో ఉంటాము, నిత్య జీవంలో దేవునితో ఉంటాము అనే విషయంలో మనము ధైర్యంగా ఉండొచ్చు. ఆ విషయంలో మనము అనుమానించాల్సిన అవసరం లేదు. మరొకసారి, ఎందుకు మనము అనుమానించొద్దు? ఎందుకంటే అది దేవుడే వాగ్దానం చేశాడు. ఎప్పుడు చేశాడు? అనాది కాలం. అనాది కాలం అంటే జగత్తు పునాది వేయక మునుపే దేవుడు ఆయన సంకల్పించాడు కాబట్టి ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసేటువంటి దేవుడు ఎటువంటి వాడు? ఆయన అబద్ధమాడనేరనటువంటి దేవుడు. ఆయన సత్యవంతుడు. ఆయన మాట మార్చేటువంటి దేవుడు కాదు, పశ్చాత్తాపడేటువంటి దేవుడు కాదు. మళ్ళొకసారి వచ్చేద్దాము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఈ టెక్స్ట్ని మళ్ళొకసారి చూద్దాము. చదవండి. 2-4 వచనాలు, 2-4. నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుని యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతు శుభమని చెప్పి, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరటువంటి దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచెను. చాలు. ఇప్పటివరకు పాస్ట్కి తీసుకెళ్ళాడు పౌల్. ఏమని? జగత్తు పునాది వేయబడుతుంది, బిఫోర్ ద టైం బిగాన్ అని. అక్కడ విషయాలన్నీ చెప్పేసి ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు మన రక్షకుడైనటువంటి దేవుని ఆజ్ఞ ప్రకారము. ఇక్కడ 3rd పాయింట్, మనం ఎందుకు కారణము, 3వ కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుని యొక్క ప్రత్యక్షత, గాడ్స్ రెవల్యూషన్. ఏమనుంది ఇక్కడ? ఆ వాక్యమును యుక్త కాలమందు దేవుడు బయలుపరిచాడు. నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును. యాక్చువల్గా గ్రీక్ టెక్స్ట్లో ఇక్కడ సువార్త అనేటువంటి మాట లేదు, ఎందుకంటే పక్కనే ESVలో చూస్తే and at the proper time manifested in his word through the preaching with which I have been entrusted by the command of God our Savior. అంటే గాస్పల్ అనేటువంటి మాట, స్వార్థ అనేటువంటి మాట ఇక్కడ లేదు. సో ఇక్కడ దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రత్యక్షపరిచాడు, లేదా ఆయన బయలుపరిచాడు. ఎప్పుడు బయలుపరిచాడు ఆయన సంకల్పాలని? ఇదంతా కూడా చూడండి. యుక్త కాలముల యందు. యుక్త కాలము ఏంటి? యుక్త కాలము, యుక్త వయస్సు, ఇట్లాంటి మాట వింటూ ఉంటాం కదా. యుక్త వయస్సు, ఎస్, రైట్ టైం, ప్రాపర్ టైం. సో దీన్ని ఇంగ్లీష్లో ఇడియాస్ కైరోస్ అంటే, కైరోస్ అంటే టైం, ఇడియాస్ అంటే ఇన్ హిస్ ఓన్ అని. ఆయన తన స్వంత సమయంలో, ప్రాపర్ టైంలో దేవుడు అంటే దేవుడికి ఎప్పుడైతే ఇప్పుడు కరెక్ట్ టైం అని దేవుడికి అనిపిస్తుందో అప్పుడు ఆ సమయంలో దేవుడు మేనిఫెస్ట్ చేశాడు. అందరికీ తెలిసేటట్టు తన సంకల్పము. అందరికీ ఏంటి ఆయన సంకల్పము? ఆయన బిడ్డలకు నిత్య జీవము ఇవ్వాలి, ఆయన బిడ్డలు తనతో ఉండాలి. ఈ సంకల్పం ఏదైతే ఉందో తగిన సమయంలో అంటే యుక్త కాలములో దాన్ని దేవుడు బయలుపరిచాడు. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక పక్కనే ఉంది కదా. 1 తిమోతి 2వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుడు ఒక్కడే. దీని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇయ్యబడని. ఇక్కడ కూడా అదే మాట వాడుతూ ఉన్నాడు. యుక్త కాలము, రైట్, యుక్త కాలము, రైట్ టైం. ఇక్కడ పౌలు ఏమని చెప్తానంటే యుక్త కాలంలో దేవుడు బయలుపరిచాడు. ఈ యొక్క విషయాలు, దేవుని యొక్క సంకల్పముల గురించినటువంటి విషయాలను దేవుడు బయలుపరిచాడు. ఏం బయలుపరిచాడు? తన వాక్యమును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువాన్ని బయలుపరచడం గురించి నా మాట మాట్లాడట్లేదు, కానీ తన వాక్యమును యుక్త కాలంలో బయలుపరిచాడు. ఏంటంటే దేవుడు తన ప్రణాళికలను పౌలుకు బయలుపరిచి ఈ విషయాల్ని నువ్వు అందరికీ ప్రకటించాలి. చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 9వ అధ్యాయము 15వ వచనము. అందుకు ప్రభువు,
నీ వెల్లుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు అతడు నేను ఏర్పరచుకున్న సాధమైన అననీయతో చెప్తున్నటువంటి సందర్భము, పౌలుతో మాట్లాడుతుంది కాదు ఇది. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించను నేను అతనికి చూపుదని చెప్పాను. 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయన క్రీస్తు అని రుజువుపరచు దమస్కులో కాపురమున్న యూదులకు కనుపరచును. 26వ అధ్యాయము 26వ అధ్యాయము అపోస్తుల కార్యం 26వ అధ్యాయము 14. అంటే ఇక్కడ దేవుడు పౌలుకు యుక్త కాలంలో తన గురించిన విషయాలను బయలుపరచుకోవడం గురించి మనము చూస్తున్నాము. చూడండి, చదవండి. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడోని అడగగా, ప్రభువు నేను నీవు హింసించినటువంటి యేసును. ఇంకా చూడండి 16 నుంచి. వారు చీకటి నుంచి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. ఇక్కడ ఏంటంటే గాడ్ హ్యాండ్ పిక్డ్ పాల్. దేవుడు పౌలును ఎంచుకున్నాడు, పిక్ చేసుకున్నాడు. ఎందుకు? తన ప్రణాళికలను, తన సంకల్పములను అందరికీ ప్రకటించాలి. కాబట్టి ఇది కూడా దేవుడే, గాడ్స్ ఇనిషియేటివ్. ఇందులో కూడా ఎక్కడ కూడా పాల్ అంటే సౌల్గా ఉన్నప్పుడు నేను దేవుని గురించిన విషయాలు తెలుసుకొని ప్రకటించాలి, దేవుని సంకల్పాలు ప్రకటించాలి ఆయన ఎప్పుడు అనుకోలేదు. ఇంకా చెప్పాలంటే దానికి అగెయిన్స్ట్గా, ఆపోజిట్గా సౌల్ యొక్క ప్రవర్తన అంతా కూడా ఉంది. ఇంకా ఎవరైతే ఆ విషయం గురించి ప్రకటిస్తున్నారో, ఆ విషయం గురించి వారు చెప్తున్నారో వారందరినీ హింసించడానికి ఈయన బయలుదేరారు. అటువంటి సౌల్ని దేవుడు ఏర్పరచుకొని యుక్తకాలమందు తన విషయాల్ని ఆయనకు బయలుపరిచి ఆ విషయాల్ని మిగతా వారందరికి కూడా బయలుపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రకటించడం అంటే ప్రొక్లెయిమింగ్ ద రివీల్డ్ థింగ్, తనకు బయలుపరచబడినటువంటి విషయాలను ప్రకటించడం. సో దేవుడు తనకు బయలుపరిచినటువంటి విషయాల్ని ఇక్కడ పౌలు ప్రకటిస్తున్నాడు. నిత్య జీవం గురించినటువంటి విషయాన్ని దేవుడు పౌలుకు ప్రత్యక్షపరిచాడు లేదా బయలుపరిచాడు. ఆ విషయాల్ని ప్రకటించమని దేవుడు వాగ్దానం చేశాడు. ఇప్పుడు మరొకసారి ఇక్కడికి వద్దాము. తీతుకు రాసినటువంటి పత్రిక చూద్దాం మరొకసారి. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన స్వార్థ ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములందు బయలుపరచెను. కాబట్టి ఈ 3 పాయింట్స్ని బట్టి వీ క్యాన్ బి షూర్. ఏంటది? ఇది దేవుడే వాగ్దానం చేశాడు. ఇంకా ఫస్ట్ ఏంటి? దేవుడే వాగ్దానము చేశాడు. రెండవది చెప్పాలి, ఇది దేవుని యొక్క సంకల్పము. రెండవ పాయింట్, ఇది దేవుని యొక్క వ్యక్తిత్వము. ఇది ఆయన వ్యక్తిత్వం కాబట్టి వీ కెన్ బి ఫర్ షూర్. ఆయన ఆయన యొక్క వ్యక్తిత్వము, ఆయన దేవుడు అబద్ధం ఆడనేటటువంటి దేవుడు. మొట్టమొదటిది అది దేవుడే వాగ్దానం చేశాడు. రెండవది దేవుని వ్యక్తిత్వాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు. మూడవది ఆ ప్రత్యక్షతను దేవుడు పౌలు ద్వారా మనకు అనుగ్రహించాడు. మనం వెతకలేదు, మనం ఆ ప్రత్యక్షత గురించి మనం తపస్సు లాంటివి ఏం చేయలేదు. దేవుడే తన ప్రత్యక్షతను యుక్తకాలమందు పౌలుకి ఇచ్చి ఆ పౌలు ద్వారా మనకు ఇచ్చాడు. సో ఈ నిత్య జీవం గురించి ఇంకొన్ని మాటలను నేను చూపించాలని ఆశపడుతున్నాను.
చూడండి, యోహాన్ రాసినటువంటి సువార్త, యోహాన్ సువార్త 3వ అధ్యాయము 16. మనకందరూ బాగా తెలుసు కదా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు. కాబట్టి జస్ట్ బై బిలీవింగ్, ఈ యొక్క నిత్య జీవన్ మనం చేసింది ఏంటి? కేవలము విశ్వాసం ఉంచటం. కాబట్టి ఆయనందు విశ్వాసం ఉంచటము, ఆయనను ఎరగటము, ఆయనను తెలుసుకోవటము చాలా ప్రాముఖ్యము. ఒకవేళ దేవుని తెలుసుకోకపోతే మనకు నిత్య జీవము లేదు. కాబట్టి ఏంటి ఆ వాక్యము, ఏంటి పౌలుకు అప్పగించినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారే నిత్య జీవము అనేటువంటి విషయము పౌలుకు ఆయన బయలుపరచబడింది. ఆ విషయము మనకు వాక్యంలో మనకు ప్రకటించబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమని చూసాము? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆయన కుమారునిగా, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. దేవుడు ఆ యొక్క ప్రత్యక్షతను లేదా తన వాక్యంలో దేవుడు చెప్పుకున్నాడు. కాబట్టి వీ కెన్ బి ఫర్ షూర్, మనము చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఏమని చెప్పుకున్నాడు? తన కుమారుని యందు విశ్వాసం ఉంచితే మనము నశించిపోము, నిత్య జీవము పొందుకుంటాము అని. ఇదే అధ్యాయము 3వ అధ్యాయం 36వ వచనంలో కుమారుని యందు చదవండి, కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. కాబట్టి కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద ఉంది. కాబట్టి విశ్వసించిన మనము చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి ఆయనను, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మటము, ఆయనని ఎరగటము చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఎరిగినటువంటి వారు, విశ్వాసం ఉంచినటువంటి వారు చాలా ధైర్యంగా ఉండొచ్చు. ఇంకొన్ని వచనాలు నేను చూపించాలనుకుంటున్నా. 6వ అధ్యాయము, ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం, కుమారుని చూచి ఆయనను విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. 10వ అధ్యాయము 27-28, 10వ అధ్యాయము 27-28. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. 17వ అధ్యాయము 2-3 వచనాలు. సర్వశరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి, ఇంకా అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి, ఇద్దరిని నమ్మాలి. ఏంటి? ఒకటి, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసును. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచటము, తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచటము, ఇది దేవుని యొక్క సంకల్పం. మనకు నిత్య జీవము అనుగ్రహించాలి అనేటువంటిది దేవుని యొక్క సంకల్పము. మనకు తెలుసు దేవుడు త్రిత్వమై ఉన్నాడు, అది తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పము. ఇక్కడ 3 సంకల్పాలు, 3 చిత్తాలు ఉండవు, సంకల్పం ఒకటే. వాటిని నెరవేర్చే విధానాలు, వర్క్స్ డిఫరెంట్గా ఉంటాయి. రైట్, ఇంకొన్ని విషయాలు చూద్దాము. 1 యోహాను నిత్య జీవం గురించినటువంటి విషయాలు. 1 యోహాను 2వ అధ్యాయము 25వ వచనం, నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానం. 1వ అధ్యాయం 2వ వచనము, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును చూచి మేము ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చు దాన్ని మీకు తెలియపరుచున్నాము. కాబట్టి ఇక్కడ ఎటర్నల్ లైఫ్ అనేటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి మాటతో ఇక్కడ రిప్లేస్ చేయడము. చూడండి, ఆ జీవము ఏంటి? ఆ నిత్య జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును. ఏంటి ఆ నిత్య జీవము? ఏంటి ఆ నిత్య జీవము?
అర్థమవుతుంది కదా. మొట్టమొదటిది యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచటము నిత్యజీవము, ఆయన్ని ఎరగటము నిత్యజీవము. అంతేకాదు జీసస్ హిమ్సెల్ఫ్, ఆయనే నిత్యజీవము, యేసుక్రీస్తు ప్రభువారే నిత్యజీవము. కాబట్టి ఆ నిత్యజీవం అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వాగ్దానం చేశాడు. నిత్యుడైనటువంటి దేవుడు నిత్యత్వంలో ఆయన వాగ్దానం చేశాడు. తన వ్యక్తిత్వముతో ఆ వాగ్దానాన్ని భద్రం చేశాడు మన కోసము. యుక్త కాలంలో తన కుమారుని మనకిచ్చాడు, బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. మూడవ పాయింట్ నేను చెప్పాలనుకుంది, లెట్స్ కమ్ బ్యాక్ టు టైటస్, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరన్న దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసెను, కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన స్వార్థ ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమున బయలుపరచెను. ఎస్, ఈ యొక్క టెక్స్ట్లో ఇంకొక విషయాన్ని నేను చూడండి. దేవుడు నిత్య జీవాన్ని వాగ్దానము చేయటం మాత్రమే కాదు, లేదా తన వ్యక్తిత్వాన్ని అడ్డుగా పెట్టడం మాత్రమే కాదు, ఆ విషయాల గురించి ప్రత్యక్షత మనకు ఇవ్వటం మాత్రమే కాదు. మూడవది, దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఈ 2వ వచనం చూడండి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఎలా జరిగిస్తున్నాడు? మొదటి వచనంలో చూస్తే, దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం. అంటే దేవుడు ఇక్కడ ఆయన సంకల్పంలో ఎవరైతే ఉన్నారో, లేదా తన ఏర్పాటులో ఎవరైతే ఉన్నారో, దేవుడు వారిని ఏర్పరచుకుంటున్నారు. ఏర్పరచుకున్న వారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు విశ్వాసం ఉంచుతున్నారు. విశ్వాసం ఉంచుతున్న వారు అంత మాత్రమే కాదు, వారు నిత్య జీవం గురించి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానమును కూడా దేవుడు వారికి ఇస్తారు. అర్థమవుతుందా? చూడండి, నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైనటువంటి. కాబట్టి దేవుడు తన ఏర్పాట్లో ఉన్నటువంటి వారిని పిలవటం మాత్రమే కాదు, పాపులైనటువంటి మానవులైనటువంటి మనలను పిలవటం మాత్రమే కాదు, పరిశుద్ధులుగా చేయటం మాత్రమే కాదు, ఇక భక్తితో ఎలా జీవించాలి, ఇంకా ఎలా మనం బ్రతకాలి ఆ నిత్య జీవానికి తగినట్లుగా అనేక విషయం గురించినటువంటి అనుభవ జ్ఞానమును కూడా దేవుడు మనకు ఇస్తున్నాడు. ఇదే తీతుకు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా ఇక్కడ కూడా చూడొచ్చు, ఈవెన్ హియర్ ఇక్కడ కూడా మానవుని యొక్క పాత్ర పెద్దగా ఏం కనిపించదు. ఎందుకంటే ఆ యొక్క అనుభవ జ్ఞానాన్ని ఇచ్చేది కూడా దేవుడే. ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో ఎలా బ్రతకాలో కూడా నేను చెప్పాలనుకుంటే అర్థమవుతుంది కదా. అంటే గాడ్స్ వర్క్, దేవుని యొక్క కార్యము బట్టి మనము ధైర్యంగా ఉండొచ్చు. దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండొచ్చు. మూడవది, ఆయన ప్రత్యక్షత, దేవుడు తన వాక్యంలో బయలుపరిచిన విషయాలను బట్టి ధైర్యంగా ఉండొచ్చు. మూడవది, ఆయన చేస్తున్నటువంటి కార్యములను బట్టి మనము ధైర్యంగా ఉండొచ్చు. ఏంటి ఆయన కార్యములు? పాపులైనటువంటి మనలను రక్షించుకొని పరిశుద్ధులంగా చేసి నీతితో, భక్తితో, ఈ లోకంలో స్వస్థ బుద్ధితో ఎలా బ్రతకాలో కూడా ఆయన బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క స్వార్థ ప్రకటన వలన ఏర్పరచబడినటువంటి మనము, విశ్వాసంలోనికి వచ్చిన మనము భక్తితో మనము జీవించడానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. సో ఈ యొక్క 4 పాయింట్స్ని సమ్మరైజ్ చేస్తే, లేదా కంబైన్ చేస్తే, దేవుడే వాగ్దానం చేశాడు. రెండవది, దేవుడు తన వ్యక్తిత్వంతో ఆయన ఆ వాగ్దానాన్ని మనకిచ్చినటువంటి ఆ నిత్య జీవాన్ని ఆయన భద్రపరుస్తున్నాడు. ఇంకా దేవుడే తన కుమారుని మనకు
ప్రత్యక్షపరిచాడు. ఇంకా దేవుడే మనల్ని రక్షించి తన ఎదుట నిర్దోషులంగా నీతిమంతులుగా నిలవబెట్టడానికి మనలను సిద్ధపరుస్తున్నాడు. అర్థమవుతుంది కదా? రైట్. సో ఏంటి మళ్ళొకసారి ఈ నిత్య జీవము అంటే ఏంటి? నిత్యము దేవునితో జీవించటము. కాబట్టి మనము ఫోకస్ చేయాల్సినటువంటి విషయము అప్లికేషన్ సైడ్ నేను కొంచెం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక చిన్న స్టేట్మెంట్స్ చూడండి. దేవుని మీద మన ఫోకస్ ఉంచుతూ ఆయనతో మనము ఎప్పుడు నివాసం ఉంటాము, దేవుని ముఖదర్శనం చేస్తూ దేవుని మహిమను చూస్తూ దేవుని సంకల్పములందు ఆనందిస్తూ మరణం చూడకుండా పాపపు ఆలోచనే మరలా రాకుండా పునరుద్ధానము పొంది అంటగా మరణమును జయించి దేవునితో నిత్యము ఆయన కన్నుల ఎదుట బ్రతకటమే నిత్య జీవము. అర్థమైంది కదా? కాబట్టి మరణాన్ని చూడకుండా మరణాన్ని జయించి పునరుద్ధానులమై పాపము లేనటువంటి ఆ యొక్క పరలోకంలోనికి మనము ప్రవేశించి దేవుని కన్నుల ఎదుట ఆయన సంకల్పములను బట్టి ఆయన్ని స్తుతిస్తూ మనము ఒక రోజున ఉండబోతున్నాము. ఈ నిత్య జీవానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? నిత్య నరకము. ఎవరైతే ఇంకా దేవుని సంకల్పములను ఎరగక, దేవుడు వాక్యం ద్వారా బయలుపరిచినటువంటి సత్యాలను ఎరగక ఎవరైతే ఉన్నారో వారు దీనికి ఆపోజిట్. దేవుని యొక్క ఉగ్రతను చూస్తూ ఎప్పుడు దేవుని కనులకు దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉంటూ అగ్నిలో బాధపడుతూ ఎల్లకాలము ఉంటారు. కాబట్టి దేవుడు చేసినటువంటి ఆయన యొక్క సంకల్పం బట్టి, ఆయన యొక్క ప్రత్యక్షతను బట్టి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన యొక్క వాగ్దానాన్ని బట్టి మనము దేవుని స్తుతించి ఆరాధిద్దాం.